विकाराबाद जिले के तांडूर म्युनिसिपल ऑफिस पर एसीबी हुकाम ने धावा करके एक सीनियर असिस्टेंट डी रमेश को 15,000 रुपये रिश्वत लेते हुए रंगे हाथों पकड़ लिया। तफसीलात के मुताबिक विकाराबाद जिले के तांडूर टाउन के एक शख्स ने पहले अपनी जमीन पर एक शेड तामीर किया था। इस सिलसिले में उन्होंने म्युनिसिपल ऑफिस में मकान नंबर के लिए दरख्वास्त दी। रमेश ने मकान का नंबर अलाट करने के लिए 15,000 रुपये की रिश्वत देने का मुतालबा किया, जिस पर मुतासरा शख्स ने एसीबी हुकाम से राब्ता किया। मुतासरा की शिकायत की बिना पर एसीबी हुकाम ने डीएसपी आनंद कुमार की क़यादत में तांडूर म्युनिसिपल ऑफिस पर छापा मारा। सीनियर असिस्टेंट रमेश मुतासरा से 15,000 रुपये रिश्वत लेते हुए रंगे हाथों पकड़ा गया। एसीपी डीएसपी आनंद कुमार ने कहा कि एसीबी हुकाम ने रमेश को अपनी तहवील में ले लिया है और इस बात की जांच कर रही है कि इसमें कोई और मुलविस तो नहीं है। రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఇక్కడ తాండూరు ఏరియా నుంచి. ఏమనంటే మా కంప్లైంట్కి ఒక సర్వే నెంబర్ 26 ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్లో అతను ఒక షెడ్ వేసుకున్నాడు, టిన్ షెడ్ వేసుకున్న తర్వాత ఆ టిన్ షెడ్కి ఒక హౌస్ నెంబరు అలాట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రమేష్ గారు అని చెప్పి సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు, ఆయనను కలిసినాడు. ఆయన కలిస్తే ఆ సీనియర్ అసిస్టెంట్ గారు అప్లికేషన్ తీసుకొని దాంట్లో ఉన్న డీటెయిల్స్ అనేది రాసుకొని మళ్ళీ అప్లికేషన్ రిటర్న్ ఇచ్చేసి నేను చేసేస్తలే, నీకు ప్రాబ్లం లేదు అలాట్మెంట్, కానీ 15,000 రూపాయలు అవుతుంది అని చెప్పేసి ఆయన లంచం డిమాండ్ చేయడం జరిగింది. అయితే మరి 15,000 అంటే ఎక్కువ కదా, నేను అంత ఇచ్చుకోలేనంటే లేలే నువ్వు కాబట్టి కొంచెం ఇక్కడ లోకల్ వాస్తవ్యుడు కాబట్టి 15,000, అదే కొంచెం వేరే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ అడిగేవాళ్ళు అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. సో ఆ 15,000 రూపాయలు అతనికి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ చేశారు. అప్రోచ్ చేస్తే మేము ఆయన ఇచ్చిన కంప్లైంట్ని నమోదు చేసుకుని కేసు రిజిస్టర్ చేసుకుని ఈరోజు ఆ 15,000 రూపాయలు అతను సీనియర్ అసిస్టెంట్ రమేష్ గారు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఈరోజు అరెస్ట్ ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇందులో ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తాము. ఇప్పుడు ఈ విషయంలో ఎవరైనా కానీ డిమాండ్ చేస్తే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా చేయాల్సిన పని చేయనికి డబ్బులు డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మాకు కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం.